హలో యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను డెరివేటివ్ ఆఫ్ ఆర్క్ లెంత్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఆర్క్ లెంత్ డెరివేషన్ అనేది BSc లో చాలా ఇంపార్టెంట్ డెరివేషన్. ఓకే, ఈ ఒక వీడియోలో అయితే నేను డెరివేషన్ అయితే చాలా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకండి. ఓకే, చాలా ఈజీగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆర్క్ లెంత్ డెరివేషన్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి అని గురించి అయితే తెలుసుకున్నాం. సపోజ్ ఏదైనా ఒక సర్కిల్ అయితే కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, దిస్ ఇస్ ద సర్కిల్. ఓకే, చూడండి ఇక్కడ ఈ ఒక సెంటర్ టు మనకి ఇక్కడికి డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుంది? యూ హావ్ టు కన్సిడర్ దిస్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ టు దిస్ మనకి r అని కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, దీన్ని మనం ఏమంటాం? రేడియస్ అంటాం. ఓకే, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. ఓకే, ద పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ మనకి 2πr. పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ 2πr. ఓకే, సపోజ్ ఏదైనా ఒక కర్వ్ ఇచ్చాడు. ఓకే, we have to assume the 2 points of this curve. Okay, P and Q అనే 2 points అయితే assume చేసుకోండి. Okay, now we have to find the arc length of the PQ అన్నాడు. Okay, we have to find the arc length of this PQ అన్నాడు. అప్పుడు మనకి ఆర్క్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం అయితే చాలా డిఫికల్ట్ అవుతుంది. ఓకే, సపోజ్ ఏదైనా స్ట్రైట్ లైన్ ఇస్తే బై యూజింగ్ ది రూలర్ యూజ్ చేసి అయితే మనము ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఓకే, అదర్ దెన్ మనకి స్ట్రైట్ లైన్ సర్కిల్, ఏదైనా డిఫరెంట్ కర్వ్స్ ఇచ్చాడు అనుకోండి. ఓకే, బై యూజింగ్ ది ఆర్క్ లెంత్ ఫార్ములాస్ యూజ్ చేసి అయితే మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఆర్క్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం డిఫరెంట్ కర్వ్స్ ఇస్తే. ఓకే, అందుకోసమే మనము డెరివేటివ్ ఆఫ్ ఆర్క్ లెంత్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి డెరివేటివ్ ఆఫ్ ఆర్క్ లెంత్ లో అయితే మనకి కార్టీషియన్ ఈక్వేషన్ అండ్ పారామెట్రిక్ ఈక్వేషన్ అండ్ పోలార్ ఈక్వేషన్ అని 3 టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ అయితే వస్తాయి. ఓకే, నేను ఈ వీడియోలో అయితే కార్టీషియన్ ఈక్వేషన్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. మనకి కార్టీషియన్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు కూడాను వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇప్పుడు చూడండి, నౌ యూ హావ్ టు కన్సిడర్ ఎనీ కర్వ్. ఓకే, ఏదైనా ఒక కర్వ్ అయితే కన్సిడర్ చేసుకోండి. దిస్ ఇస్ ది కర్వ్. ఓకే, దిస్ ఇస్ ది కర్వ్. ఏదైనా ఒక కర్వ్ అయితే కన్సిడర్ చేసుకోండి. నౌ యూ హావ్ టు అజ్యూమ్ ఎనీ 2 పాయింట్స్ ఇన్ దిస్ కర్వ్. ఓకే, ఏదైనా 2 పాయింట్స్ అయితే అజ్యూమ్ చేసుకోండి. ఓకే, దిస్ ఇస్ ది పాయింట్ P అనుకుంటున్నా, దిస్ ఇస్ ద పాయింట్ Q అనుకుంటున్నా. ఓకే, where P and Q are neighborhood points అంటాం. ఓకే, నైబర్హుడ్ పాయింట్స్ అంటే ఏమి? నైబర్హుడ్ పాయింట్స్ అంటే చాలా దగ్గరగా ఉన్న పాయింట్స్ అని అర్థం మీనింగ్. ఓకే, సింపుల్ గా నైబర్హుడ్ పాయింట్స్ అంటే ఏమని చెప్పాలంటే చాలా దగ్గరగా ఉన్న పాయింట్స్ అని దీని మీనింగ్. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ లో అయితే నేను చాలా దూరంగా అయితే రాశాను, బట్ యాక్చువల్లీ ఈ ఒక 2 పాయింట్స్ అనేది చాలా దగ్గరగా అయితే ఉంటాయి. ఓకే, మీకు అర్థం కావాలని నేను చాలా దూరంగా అయితే రాశాను. ఓకే, PQ అనేది డయాగ్రామ్ లో అయితే చాలా దూరంగా అయితే రాశాను పాయింట్స్, బట్ ఈ 2 పాయింట్స్ అనేది యాక్చువల్ గా చాలా దగ్గరగా ఉంటాయి. దానికోసం నేను నైబర్హుడ్ పాయింట్స్ అంటున్నాను. ఓకే, సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నైబర్హుడ్ అంటే ఏమిటంటే, సపోజ్ మీ ఇల్లు ఉందనుకోండి, మిల్ సరౌండింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం ఏమంటాం? నైబర్స్ అంటాం కదా. సేమ్ అలాగే మనకి ఏదైనా ఒక పాయింట్ ఉంటే, ఓకే, ఏదైనా ఒక పాయింట్ ఉంటే ఆ పాయింట్ సరౌండింగ్స్ ఏదైతే పాయింట్స్ ఉంటాయో దాన్ని అన్నిటిని మనం ఏమంటాం? నైబర్హుడ్ పాయింట్స్ అంటాం. ఓకే, సపోజ్ ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సపోజ్ ఏదైనా ఒక రియల్ లైన్ తీసుకుంటే ఇక్కడ ఒక 1 అనే ఒక నంబర్ తీసుకుంటున్నా. ఈ 1 సరౌండింగ్స్ ఏదైతే పాయింట్స్ ఉంటాయో ఈ పాయింట్స్ అన్నిటిని మనము నైబర్హుడ్ పాయింట్స్ అంటాం. సపోజ్ 1 కి 1.001, 1.01, 1.0001, 1.0001, 1.0001. ఓకే, ఇలా ఏదైతే పాయింట్స్ అయితే ఉంటాయో ఈ అన్ని పాయింట్స్ ని మనం ఏమంటాం? నైబర్హుడ్ పాయింట్స్ అంటాం. ఓకే, ఈ అన్ని పాయింట్స్ 1 కి నైబర్హుడ్ పాయింట్స్. ఓకే, అర్థమైంది కదా ఈ నైబర్హుడ్ అంటే ఏంటని మీనింగ్ అయితే అర్థమైంది కదా, నైబర్హుడ్ పాయింట్స్ అంటే ఏమని మీనింగ్ అయితే అర్థమైంది కదా. ఓకే, ఈ ఒక్క కర్వ్ లో అయితే నేను 2 పాయింట్స్ అయితే తీసుకున్నా, P and Q. ఈ P and Q అనేది ఏమి? నైబర్హుడ్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు మనము ఈ ఒక్క P and Q అనేది ఓకే స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయండి. P and Q కి ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయండి.
ఓకే, స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే ఎలా వస్తుంది మనకి, పిఎన్క్యూ కి మనము ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఓకే, ఈ ఒక స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం, లేకుంటే సింపుల్ గా లైన్ సెగ్మెంట్ అంటాం. ఓకే, దీన్ని మనము కార్డ్ ఆఫ్ పీక్యూ అంటాం. ఓకే, దీన్ని ఏమంటాం మనము, కార్డ్ ఆఫ్ పీక్యూ అంటాం, లేకుంటే సింపుల్ గా మనం దీన్ని లైన్ సెగ్మెంట్ అంటాం, పీక్యూ బార్. ఓకే, దీన్ని సింపుల్ గా మనం ఏమంటాం, లైన్ సెగ్మెంట్ అంటాం. ఓకే, ఇదేదైతే ఉందో ఈ ఒక్క కర్వ్ ఏదైతే ఉందో దీన్ని మనము ఆర్క్ పీక్యూ అంటాం. ఓకే, ఈ పాయింట్ టు ఈ పాయింట్ ఏదైతే కర్వ్ ఉందో ఈ ఒక కర్వ్ మనము ఆర్క్ పీక్యూ అంటాం. ఏదైతే లైన్ సెగ్మెంట్ డ్రా చేసామో దీన్ని మనము కార్డ్ పీక్యూ అంటాం. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. నౌ వీ హావ్ టు డ్రా ఏ tangent line at P. Now we have to draw a tangent line at P. ఒక tangent line అయితే డ్రా చేసుకోండి. ఓకే, ఇలా tangent line అయితే డ్రా చేసుకున్నా. దిస్ ఈస్ ది tangent line at point P. This is the tangent line at point P. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. Now we have to draw a perpendicular line. అనేది డ్రా చేసుకోండి. ఓకే, ఈ ఒక పర్పెండిక్యులర్ లైన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఈ పాయింట్ మనం ఎం అనుకున్నాం దీన్ని. ఓకే, ఈ పాయింట్ ని ఎం అనుకున్నాం. ఓకే, దిస్ ఈస్ ద పర్పెండిక్యులర్ లైన్. ఓకే, పీ టు ఈ టాంజెంట్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడికి మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ అయితే డ్రా చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఈ ఒక్క దీన్ని మనము పాయింట్ ఎం అనుకున్నాం. ఇప్పుడు మనము ఇక్కడ ఆల్ఫా అనేది యాంగిల్. ఓకే, ఇక్కడ నేను యాంగిల్ అయితే తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఆల్ఫా అనేది యాంగిల్. ఓకే, నౌ వి హావ్ టు కన్సిడర్ యాంగిల్ ఆల్ఫా. ఓకే, యాంగిల్ అనేది ఆల్ఫా తీసుకుంటున్నా. ఓకే, మీరు ఆల్ఫా దగ్గర సై తీసుకోవచ్చు, పై తీసుకోవచ్చు, ఇలా మీరు డిఫరెంట్ గా అయితే తీసుకునే నోటేషన్. ఓకే, డిఫరెంట్ బుక్స్ లో అయితే డిఫరెంట్ గా అయితే ఇచ్చింటారు. ఇక్కడ నేను యాంగిల్ అనేది ఆల్ఫా అని తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు డయాగ్రామ్ చూడండి, క్లియర్ గా డయాగ్రామ్ అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, కార్డ్ పీక్యూ, లెంత్ ఆఫ్ కార్డ్ పీక్యూ అనేది చూడండి, ఇక్కడ లెంత్ ఆఫ్ కార్డ్ పీక్యూ అండ్ లెంత్ ఆఫ్ ఆర్క్ పీక్యూ. ఇదైతే చూడండి లెంత్ ఆఫ్ ఆర్క్ పీక్యూ అనేది కార్డ్ పీక్యూ కన్నా జాస్తి ఉంటుంది. ఓకే, లెంత్ ఆఫ్ ఆర్క్ పీక్యూ అనేది లెంత్ ఆఫ్ పీక్యూ కన్నా జాస్తి ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఎలా రాస్తామంటే chord PQ is less than R PQ. ఓకే, అగైన్ ఇప్పుడు చూడండి, అగైన్ ఆర్ ఇక్కడ చూడండి లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో పిఎం టు ఎంక్యూ ఉంది కదా, పిఎం టు ఎంక్యూ అనేది ఈ ఒక్క లెంత్ అనేది ఆర్పిక్యూ అండ్ కార్డ్ పీక్యూ కన్నా జాస్తి ఉంటుంది. కార్డ్ పీక్యూ ఇస్ లెస్ దెన్ ఆర్పిక్యూ is again less than PM plus QM. ఓకే, PM plus QM చూడండి, ఈ ఒక్క లైన్ సెగ్మెంట్ PM అనేది ఒక లైన్ సెగ్మెంట్ అండ్ MQ అనే లైన్ సెగ్మెంట్, ఈ రెండు యాడ్ చేస్తే లెంత్ అనేది ఓకే ఈ రెండింటికి కంపేర్ చేస్తే జాస్తి ఉంటుంది. ఓకే, కార్డ్ PQ is less than RPQ is less than PM plus QM. ఓకే, length of chord PQ is less than length of RPQ is less than PM plus QM. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. నౌ వీ హ్యావ్ టు డివైడ్ chord PQ నుండి డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 1 less than RPQ by chord PQ. ఓకే, this is less than PM plus QM by PQ. ఓకే, నేను ఇక్కడ సింపుల్ గా PQ అని తీసుకుంటున్నా. ఓకే, ఎందుకు ఇక్కడ సింపుల్ గా PQ అని తీసుకుంటున్నా అంటే PM అనేది లైన్ సెగ్మెంట్, QM అనేది లైన్ సెగ్మెంట్ అండ్ PQ అనేది కూడా లైన్ సెగ్మెంట్ కాబట్టి సింపుల్ గా అయితే ఇలా తీసుకోండి, PQ అని తీసుకోండి. ఓకే, సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, సింపుల్ గా ఇక్కడ మీరు కార్డ్ PQ మనం ఏమంటాం, లైన్ సెగ్మెంట్ అంటాం PQ. ఓకే, లైన్ సెగ్మెంట్ PQ, కార్డ్ PQ లేకుంటే సింపుల్ గా మనం లైన్ సెగ్మెంట్ PQ అంటాం. ఓకే, ఈ డయాగ్రామ్ అయితే అర్థమైంది కదా. ఫ్రమ్ దీన్ని ఎలా రాశాను నేను, బై డయాగ్రామ్. ఓకే, దీన్ని ఎలా రాశాను నేను, బై డయాగ్రామ్ అయితే నేను ఇలా రాసుకున్నా. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఓకే, దీన్ని సాల్వ్ చేయండి. 1 is less than R
PQ by chord PQ is less than PM by PQ plus QM by PQ. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. PM by PQ plus QM by PQ. ఓకే, అండ్ అగైన్ దీన్ని సాల్వ్ చేయండి. 1 is less than RPQ by chord PQ is less than PM by PQ అంటే ఏమి? ఇక్కడ చూడండి, PM by PQ. PM by PQ. This is the right angle triangle ఇది. This is the right angle triangle ఇది. ఓకే, this is the right angle triangle. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో PM by PQ అంటే ఏమి? బేస్ బై హైపోథెసిస్. హైపోథెసిస్ అంటే ఏమి? మనకి కాస్ ఆల్ఫానా, కాస్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ చూడండి QM by PQ. QM by PQ అంటే ఏమి? సైన్ ఆల్ఫానా. పర్పెండిక్యులర్ లైన్ బై హైపోథెసిస్ ఏమి? మనకి సైన్ ఆల్ఫా. ఓకే, కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా. ఇదైతే అర్థమైంది కదా. ఓకే, నౌ Q tends to P. ఓకే, దెన్ ఆల్ఫా టెన్స్ టు 0. ఓకే, P ఇక్కడ చూడండి. నౌ Q tends to P. Q tends to P అంటే ఏమి? ఇక్కడ చూడండి, Q tends to P. దీని మీనింగ్ ఏమిటంటే Q tends to P అనే దీని మీనింగ్ ఏమిటంటే Q అనేది మూవ్ టు P పాయింట్ దగ్గరికి మూవ్ అవుతుంది అని దీని మీనింగ్. ఓకే, Q అనే పాయింట్, ఈ పాయింట్ Q అనే పాయింట్ అనేది మూవ్ టువర్డ్స్ P. ఓకే, మూవ్ టువర్డ్స్ P. ఈ P అనే పాయింట్ P అనే పాయింట్ దగ్గరికి మూవ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ Q tends to P. ఓకే, ఇక్కడ చూడండి, P అండ్ Q అనేది మనం ఆల్రెడీ నైబర్హుడ్ పాయింట్స్ అని చెప్పాము. నైబర్హుడ్ పాయింట్స్ అవి చాలా దగ్గరగా ఉంటాయి. ఓకే, అలాంటిది Q అనే పాయింట్ P అనే పాయింట్ దగ్గరికి వస్తుందంటే Q అనే పాయింట్ మూవ్స్ టు P. ఓకే, Q అనే పాయింట్ P అనే పాయింట్ దగ్గరికి చాలా దగ్గరికి వస్తుందంటే మనకి యాంగిల్ అనేది ఏమైతుంది? 0 అవుతుంది. ఓకే, మనకి P అండ్ Q అనేది నైబర్హుడ్ పాయింట్స్ అంటే చాలా దగ్గరగా ఉన్న పాయింట్స్ అని దాని మీనింగ్. ఓకే, అలాంటిది మనకి Q అనేది ఈ పాయింట్ Q అనే పాయింట్ P అనే పాయింట్ దగ్గరికి మూవ్ అవుతుందంటే మనకి యాంగిల్ అనేది 0 అవుతుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా దీని మీనింగ్ అయితే. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ స్టెప్ చూడండి. నౌ యూ హావ్ టు టేక్ ది లిమిట్. ఓకే, లిమిట్ తీసుకోండి. చూడండి, 1 less than RPQ chord PQ is less than. ఓకే, చూడండి, Q tends to P, then alpha tends to 0 అంటే ఏమైతుంది? ఓకే, కాస్ ఆల్ఫా వాల్యూ 0. ఆల్ఫా దగ్గర 0 పుట్ చేస్తే వస్తుంది కాస్ 0 ప్లస్ సైన్ 0. ఓకే, దట్ ఇంప్లైస్ 1 is less than RPQ is less than chord PQ is less than cos 0 value is 1, sin 0 value is 1. ఓకే, ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా రాస్తాం? RPQ by chord PQ is equal to 1 when Q tends to P. ఓకే, when Q tends to P. దీన్ని లిమిట్ టైప్ లో ఎలా రాయొచ్చు? ఓకే, therefore దీన్ని లిమిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిమిట్ లో ఎలా రాయొచ్చు? లిమిట్ Q tends to P RPQ by chord PQ. ఓకే, this is equal to 1. ఓకే, దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ రిజల్ట్. దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, బై యూజింగ్ దిస్ రిజల్ట్ యూ హావ్ టు డెరైవ్ ది ఆర్క్ లెంత్. ఓకే, ఈ రిజల్ట్ అయితే యూజ్ చేసి మనము ఆర్క్ లెంత్ అయితే డెరైవ్ చేస్తాం. ఓకే, ఇదైతే అర్థమైంది మీకు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇదైతే అర్థమైంది. నేను చాలా డీటెయిల్ గా చాలా స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రిపీట్ చేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇక్కడ కావాల్సింటే మీరు సింపుల్ ఇక్కడే తీసుకునేదండి. మీకు కావాల్సింటే సింపుల్ గా లిమిట్ Q tends to P. ఓకే, లిమిట్ Q tends to P, లిమిట్ Q tends to P. ఇక్కడే కావాల్సింటే సింపుల్ గా మీరు ఓకే, మీరు ఏదైనా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఇక్కడ సింపుల్ గా Q tends to P అని తీసుకునేదండి. ఓకే, లిమిట్ Q tends to P. ఓకే, ఇక్కడ సింపుల్ గా మీరు Q tends to తీసుకుంటే డైరెక్ట్ గా ఇలానే రాసేయండి.
ఓకే, లేకుంటే మీరు ఇక్కడ లాస్ట్ స్టెప్ లో అయితే వెన్ q టెన్స్ టు p అని ఒక వర్డ్ అయితే రాయండి. ఓకే, దట్ ఈస్ దిస్ ఈజ్. ఓకే, q టెన్స్ టు p అంటున్నామంటే దట్ ఈస్ లిమిట్ అనే అర్థం. ఓకే ఓకే, ఇదైతే అర్థమైంది కదా ఓవరాల్ గా. దీని మీనింగ్ ఏమి? రేషియో ఆఫ్ ఆర్క్ లెంత్ ఆర్క్ PQ టు length of chord PQ. ఓకే, దీని మీనింగ్ ఏమి? రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ ఆర్క్ PQ టు లెంత్ ఆఫ్ chord PQ. ఓకే, దీని వాల్యూ ఎంత మనకి? రేషియో ఎంత వస్తుంది మనకి? 1. ఓకే, ఈ ఇంపార్టెంట్ రిజల్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు యాక్చువల్ డెరివేషన్ ఆఫ్ ఆర్క్ లెంత్ అయితే చేద్దాం. డెరివేషన్ ఆఫ్ ఆర్క్ లెంత్ అయితే ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇన్ ఫార్మ్ ఆఫ్ కార్టీసియన్ ఫార్మ్. ఓకే, కార్టీసియన్ ఫార్మ్ ఆఫ్ ఆర్క్ లెంత్. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? dx ఫైండ్ అవుట్ చేసుకోవాలి అండ్ dy అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, ఈ రెండు టర్మ్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ds by dx అండ్ ds by dy. ఓకే, ఈ రెండు టర్మ్స్ అయితే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నౌ వీ హావ్ టు కన్సిడర్ ఏ కర్వ్. ఓకే, కార్టీసియన్ కర్వ్ అనేది కన్సిడర్ చేసుకోండి. నౌ వీ హావ్ టు కన్సిడర్ ఎనీ కార్టీసియన్ కర్వ్. ఓకే, ఏదైనా ఒక కార్టీసియన్ కర్వ్ అనేది కన్సిడర్ చేసుకోండి. దిస్ ఇస్ ఏ. ఓకే, నేను సింపుల్ గా రాస్తాను చూడండి. ఓకే, ఏదైనా ఒక కార్టీసియన్ కర్వ్ అయితే కన్సిడర్ చేసుకోండి. ఓకే, ఈ కార్టీసియన్ కర్వ్ లో మనం ఏదైనా ఒక 2 పాయింట్స్ అయితే అజ్యూమ్ చేసుకోండి. దిస్ ఇస్ ద పాయింట్ P, దిస్ ఇస్ ద పాయింట్ Q అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఈ పాయింట్. ఓకే, ఈ పాయింట్ కి మనం లైన్ సెగ్మెంట్ అయితే డ్రా చేసుకోండి. ఓకే, మీ లైన్ సెగ్మెంట్ మనం ఏమంటాం? కార్డ్. దీన్ని ఏమంటాం? కార్డ్ ఆఫ్ PQ అంటామా? ఓకే, సింపుల్ గా దీన్ని నేను డెల్ L అనుకుంటున్నా. ఓకే, కార్డ్ PQ ని నేను డెల్ L అనుకుంటున్నా. ఓకే, ఆర్క్ దీన్ని ఏమంటాం మనము? ఆర్క్ PQ అంటాం. ఓకే, దీన్ని నేను సింపుల్ గా డెల్ S అనుకుంటున్నా. ఓకే, దిస్ ఇస్ డెల్ L అండ్ దిస్ ఇస్ డెల్ S. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. తర్వాత దిస్ ఇస్ x యాక్సిస్, దిస్ ఇస్ y యాక్సిస్. దిస్ ఇస్ x యాక్సిస్, దిస్ ఇస్ y యాక్సిస్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి now we have to draw a perpendicular. ఇప్పుడు చూడండి ఏదైనా ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నా. ఓకే, ఈ పాయింట్ నేను M అనుకుంటున్నా. ఈ పర్పెండిక్యులర్ లైన్ అయితే ఏదైతే ఉందో దీన్ని నేను ఈ పాయింట్ దీనికి నేను M అనుకుంటే మనం P అండ్ Q. మనం దిస్ ఈజ్ కార్టీసియన్ కర్వ్. చూడండి, దిస్ ఈజ్ ద కార్టీసియన్ కర్వ్. పాయింట్ P ఇక్కడ మనకి పాయింట్స్ అనేది x, y. ఓకే, కార్టీసియన్ ఫార్మ్ కాబట్టి కార్టీసియన్ కర్వ్ కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y లో ఉంటుంది. ఓకే, ఈ రెండు నైబర్హుడ్ పాయింట్స్ కాబట్టి P అండ్ Q అనేది నైబర్హుడ్ పాయింట్స్ అనేది మనకి ఇక్కడ పాయింట్ ఎలా ఉంటుందంటే x ప్లస్ డెల్ x అండ్ y ప్లస్ డెల్ y ఉంటుంది. ఓకే ఓకే, ఇక్కడ మనకి x ప్లస్ డెల్ x అండ్ y ప్లస్ డెల్ y ఉంటుంది. ఈ రెండు మనకి నైబర్హుడ్ పాయింట్స్. నేను స్టార్టింగ్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నైబర్హుడ్ పాయింట్స్ అంటే ఏమని. ఓకే, నైబర్హుడ్ పాయింట్స్ కాబట్టి ఇప్పుడు సపోజ్ 1 అనుకోండి. ఇక్కడ నేను P పాయింట్ దగ్గర 1 అనుకున్నా, Q దగ్గర మనకి 1.1 అనుకుంటున్నా. ఓకే, దీని మీనింగ్ ఏమి? 1 ప్లస్ 0.1 అనేది నేను యాడ్ చేశాను. దీనికి P అనే పాయింట్ కి నేను 0.1 అనేది యాడ్ చేస్తే మనకి Q పాయింట్ దగ్గర మనకి 1.1 వస్తుంది. ఓకే, ఈ P అనేది నైబర్హుడ్ కాబట్టి నైబర్హుడ్ పాయింట్స్ కాబట్టి x ప్లస్ డెల్ x అండ్ y ప్లస్ డెల్ y ఇలా రాసుకుంటాను సింపుల్ గా. ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ టు ఈ పాయింట్ మన డిస్టెన్స్ ఇది x ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ టు ఈ పాయింట్ మన డిస్టెన్స్ అనేది ఏముంటుంది? y ఉంటుంది. సేమ్ P టు ఈ పాయింట్, P అనే పాయింట్ టు M అనే పాయింట్ కి మన డిస్టెన్స్ ఎంత ఉంటుంది? మనకి x. ఓకే, డిస్టెన్స్ ఎంత ఉంటుంది? మనకి డెల్ x ఉంటుంది. ఓకే, సేమ్ మనకి M టు P చూడండి,
ఈ పాయింట్ ఎం అనే పాయింట్ టు క్యూ అనే పాయింట్ డిస్టెన్స్ అనేది డెల్ వై ఉంటుంది. ఓకే, ఇదైతే డయాగ్రామ్ అయితే అర్థమైంది కదా. ఓకే, డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఈ డయాగ్రామ్ లో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇలా డిస్క్రిప్టివ్ టైప్ అయితే రాయండి. ఓకే, సపోజ్ p of x, y and q of x plus del x, y plus del y be two neighborhood points are adjacent point on the curve y is equal to f of x. కర్వ్ అయితే ఇలా డినోట్ చేస్తాం మనం, y is equal to f of x. ఓకే, నేను డయాగ్రామ్ లో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో నేను ఇక్కడ దాన్ని ఇక్కడ నేను రాశాను అంతే సింపుల్ గా. ఓకే ఓకే, నౌ వి హావ్ టు, ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, బై యూజింగ్ పైథాగరస్ థీరం, బై యూజింగ్ పైథాగరస్ థీరం యూజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, డెల్ ఎల్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు del x whole square plus del y whole square. Okay, del L whole square is equal, this is the arc. Okay, arc del S అనేది arc, this is arc. Okay, this is the length, ఈ యొక్క length del y. del L whole square is equal to del x whole square plus del y whole square. Okay, ఇప్పుడు చూడండి, therefore ఇప్పుడు మనకి ds by dx వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ds by dx is equal to మనం ఎలా రాస్తాం దీన్ని, లిమిట్ del x tends to 0 del s by del x. ఓకే, చూడండి, ds by dx ని మనము ఎలా రాస్తాం అంటే, ఇప్పుడు మనము ds by dx వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ds by dx ని మనం ఇలా రాయొచ్చా, లిమిట్ del x tends to 0 del s by del x అని ఇలా రాయొచ్చు. ఓకే, దీన్ని మనం ఎలా రాస్తాం అంటే, ds by dx that is equal to లిమిట్ del x tends to 0 ds del s by del x del s by del x మనం ఎలా రాస్తాం, మనము del s by del l into del l by del x. ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ del x చేసుకోండి. ఓకే, del x సారీ del l del l క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది, మనకి అగైన్ del s by del x వస్తుందా. ఓకే, దిస్ ఇంప్లైస్ ds by dx is equal to లిమిట్ del x tends to 0. ఓకే, లిమిట్ అనేది సపరేట్ గా రాసుకోండి, del s by del l into లిమిట్ del x tends to 0 del l by del x. ఓకే, del l అంటే ఏమి, బై యూజింగ్ దిస్ రిజల్ట్. ఓకే, బై యూజింగ్ పైథాగరస్ థియరం మనకి ఇది వచ్చిందా. del l అంటే ఏమి, స్క్వేర్ రూట్ ఆఫ్ del x హోల్ స్క్వేర్ ప్లస్ del y హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఇక్కడైతే సబ్స్టిట్యూట్ చేయండి, del l వాల్యూ అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఏమొస్తుంది, ds by dx is equal to లిమిట్ del x tends to 0 del s by del l into లిమిట్ del x tends to 0 del l వాల్యూ అంటే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ del x హోల్ స్క్వేర్ ప్లస్ del y హోల్ స్క్వేర్ బై del x. ఓకే, తర్వాత ఇక్కడ రాస్తా చూడండి, ds by dx మనకి ఏమొస్తుంది, మనకి ఇక్కడ చూడండి, లిమిట్ del x tends to 0 del s by del y del l. del s అంటే ఏమి, arc of pq, del l అంటే ఏమి, chord of pq. మనం ప్రీవియస్ గా ఒక రిజల్ట్ అయితే డెరైవ్ చేసాం, లిమిట్ p tends to q, లిమిట్ p tends to q అంటే లిమిట్ p tends to q ఏం మనకి arc of pq by chord of pq వాల్యూ అంతా మనం 1. ఓకే, ఈ రిజల్ట్ అయితే మనం ప్రీవియస్ గా అయితే డెరైవ్ చేసుకున్నాం. ఓకే, బై యూజింగ్ దిస్ రిజల్ట్ మనకి ఈ వాల్యూ ఏమైతుంది, మనకి 1 అవుతుంది. ఓకే, దిస్ వాల్యూ ఇస్ 1 దెన్ లిమిట్ del x tends to 0. ఓకే, ది స్క్వేర్ రూట్ ఆఫ్ del x హోల్ స్క్వేర్ ప్లస్ del y హోల్ స్క్వేర్ బై del x. ఓకే, ఈ del x అయితే ఇన్సైడ్ రాసుకోండి. ఓకే, del x మనం ఇలా రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చా, సారీ దిస్ ఇస్ del x వస్తుందా, దిస్ ఇంప్లైస్ ds by dx దిస్ ఈక్వల్ టు లిమిట్ del x tends to 0. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ del x ని మనం ఎలా రాసుకోవచ్చు, మనము del x స్క్వేర్ రూట్ ఇలా తీసుకోవచ్చా. ఓకే, ఈ ఇన్సైడ్ రాసుకుంటే మనకి ఏమొస్తుంది, del x హోల్ స్క్వేర్ బై del x హోల్ స్క్వేర్ ప్లస్ del y హోల్ స్క్వేర్ బై
del x whole square. Okay, del x whole square get cancel. Okay, నేను ఈ డయాగ్రామ్ అయితే ఎలా చేస్తున్నా చూడండి. మనకి ఏమొస్తుంది ds by dx is equal to limit del x tends to 0. మనకి ఏమొస్తుంది ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ del y whole square by del x whole square. Okay, this implies limit del x tends to 0. ఇక్కడ చూడండి limit del x tends to 0. ఇక్కడ చూడండి ds by dx మనం ఎలా రాసుకున్నాం లిమిట్ del x tends to 0 del x by del x అని రాసుకున్నామా. సిమిలర్లీ మనము లిమిట్ del x tends to 0 square root of 1 plus del y whole square by del x whole square. ఓకే, దీన్ని ఎలా రాసుకుంటామంటే square root of 1 plus dy whole square by dx whole square. ఓకే, దీన్ని సింపుల్ గా మనము ఇలా రాసుకోవచ్చు dy by dx whole square. ఓకే, లిమిట్ del x tends to 0 square root of 1 plus del y whole square by del x whole square మనం ఎలా రాసుకోవచ్చు సింపుల్ గా. ఓకే, ఈ టర్మ్ అనేది del y whole square by del x whole square అనేది ఈ ఒక టర్మ్ ని మనం ఇలా రాసుకోవచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus dy by dx whole square. ఓకే, దిస్ ఈస్ ది ds by dx ఫార్ములా. ఓకే, ఇక్కడ చూడండి మనకి డినామినేటర్ లో dx ఉంటే ఓకే ఇక్కడ మనకి dx ఉంటుంది. ఓకే, డినామినేటర్. ఓకే, సిమిలర్లీ నౌ మనకి ds by dy ఫార్ములా కావాలి. ఓకే, ds by dy ఫార్ములా ఎలా రాస్తాం మనం చెప్పండి. ds by dy ఫార్ములా అయితే మనము ఎలా రాసుకోవచ్చు ds by dx ఇంటూ dx by dy ఇలా రాసుకోవచ్చు సింపుల్ గా. ds by dy ని ఇలా రాసుకోవచ్చు. dx క్యాన్సల్ అయితే మనకి ds by dy అగైన్ ds by dy వస్తుందా. ఓకే, ఇక్కడ చూడండి ds by dy. ఓకే, ds by dx వాల్యూ అంతా దిస్ ఈస్ అ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus dy by dx whole square. ఓకే, ఇంటూ dx by dy. ఓకే, ఇలా వస్తుందా. దిస్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus dy by dx whole square. ఓకే, దీని dx by dy ని ఎలా రాసుకోవచ్చు సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు dx by dy whole square. దీనికి రూట్ తీసుకోండి. స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయితే మనకి అగైన్ dx by dy వస్తుందా. ఓకే, ఇక్కడ రాస్తే చూడండి దిస్ ఇంప్లాయిస్. ఓకే, ఈ ఒక టర్మ్ అనేది స్క్వేర్ ఈ రెండు దీనికి స్క్వేర్ ఉంది దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, మనకి ఏమొస్తుంది మనకి 1 plus dy by dx whole square ఇంటూ dx by dy whole square ఇలా ఇస్తుందా. ఓకే, ఈ ఒక టర్మ్ అయితే దీంట్లో అయితే మల్టిప్లై చేసుకోండి. మనకి ఏమొస్తుంది dx by dy whole square plus dx by dy whole square into dy by dx whole square. ఇక్కడ చూడండి ఇక్కడ dx square కాబట్టి ఈ టర్మ్ క్యాన్సల్ dy square గెట్ క్యాన్సల్. ఓకే, మనకు ఫైనల్ ఏమొస్తుంది మనకి dx by dy whole square plus 1. ఓకే, దిస్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ds by dy. ఓకే, ఈ రెండు ఫార్ములాలు అయితే అర్థమయ్యాయి కదా. ds by dx వాల్యూ ఎంత మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus dy by dx whole square అండ్ ds by dy ఫార్ములా ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ dx by dy whole square plus 1. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ డినామినేటర్ dx ఉంటే ఇక్కడ మనకి dx ఉంటుంది డినామినేటర్ లో. ఇక్కడ మనకి డినామినేటర్ లో dy ఉంటే ఇక్కడ మనకి డినామినేటర్ లో dy ఉంటుంది. ఇక్కడ మనకి న్యూమరేటర్ లో dx ఉంటుంది. ఓకే, ఈ రెండు ఫార్ములాలు అయితే అర్థమయ్యాయి కదా. డెరివేషన్ అయితే అర్థమైంది కదా. నేను చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క పాయింట్ ని నేను ఓకే రిపీట్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ హోప్ మీకు ఈ యొక్క డెరివేషన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఏమైనా ఇష్టమైతే ఓకే లైక్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై చేస్తాను. ఓకే, మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.